సరదాగా బీసెంట్ రోడ్ స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళొద్దామా. యాక్చువల్గా ఈ వీడియో నా బర్త్డే ముందుదనమాట. ఒక 2-3 వీక్స్ నుండి వెళ్దాం అనుకుంటున్నాం, కానీ ఈ ఎండలో బయటికి తీసుకెళ్ళటం మంచిది కాదని తీసుకెళ్లట్లేదు. నైట్ టైం తీసుకెళ్దామంటేనేమో బీసెంట్ రోడ్ సంగతి తెలిసిందే కదా, ఫుల్ క్రౌడ్ ఉంటుంది. అయితే నా బర్త్డేకి 2 days ముందు ఫుల్ వర్షం పడి అట్మాస్ఫియర్ అంతా కూల్ అయిందనమాట. ఇంకా ఈవినింగ్ 3-3:30 మధ్యలో అట్లా బయలుదేరి మళ్ళీ 5-5:30 కల్లా రిటర్న్ అయిపోయాం. మళ్ళీ పొద్దుగుకుతున్నప్పుడు పసిపిల్లల్ని బయట తిప్పకూడదు అంటారు కదా, అందుకే సేఫ్ టైమింగ్స్ అండ్ సేఫ్ అట్మాస్ఫియర్ లో వెళ్ళొచ్చేసాం. ఇంకా వెళ్ళగానే పాపని పూర్తిగా మా వారికి అప్పచెప్పేసి నేను స్ట్రీట్ షాపింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఎన్ని ఫ్యాన్సీ స్టోర్స్, షాపింగ్ మాల్స్ లో షాపింగ్ చేసినా గానీ స్ట్రీట్ షాపింగ్ లో వచ్చే కిక్కే వేరు. నాకైతే కొన్ని థింగ్స్ కొనడానికి స్ట్రీట్ షాపింగ్ బెస్ట్ అనిపిస్తుంది. కాకపోతే బార్గెనింగ్ స్కిల్స్ ఉండాలి. వెళ్లే ముందే ఏమేం కావాలో లిస్ట్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళాను, కానీ అక్కడికి వెళ్ళాక నేను చూడండి మా పాపకి ఏం కావాలో వెతుక్కొని కొంటున్నానే తప్ప నాకేం కావాలనేది పూర్తిగా మర్చిపోయాను. మధ్యలో మా వారు గుర్తు చేస్తున్నారు, నీకు కావాల్సినవి కూడా ఉన్నాయి చూడు అని. మేబీ అమ్మయ్యాక అంతేనేమో మనల్ని మర్చిపోతాము. ఇంకా ఈ షాపింగ్ అయ్యే గ్యాప్ లో మా పాప చూడండి వాళ్ళ నాన్న షర్ట్ ని ఎంత గట్టిగా పట్టుకొని పడుకుందో క్యూట్ గా. ఏం తీసుకున్నా అనేది నెక్స్ట్ షాట్ లో అప్లోడ్ చేస్తాను. అంతే, వీడియో బై.